హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. మనం ప్రీవియస్ వీడియోలో ర్యాగ్ అంటే ఏంటి, ర్యాగ్ ఆర్కిటెక్చర్ ఎలా పనిచేస్తుంది, అలాగే అడ్వాన్స్డ్ ర్యాగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం. బట్ ర్యాగ్ సిస్టంలో డాక్యుమెంట్స్ని ఎంబెడ్డింగ్స్కి కన్వర్ట్ చేసిన తర్వాత మిలియన్స్ ఆఫ్ వెక్టర్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? అంత బిగ్ అమౌంట్ ఆఫ్ వెక్టర్ డేటాలో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని మిల్లీ సెకండ్స్లో ఎలా సెర్చ్ చేస్తారు? ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వెక్టర్ డేటాబేస్ యూస్ చేస్తాం. టుడే మనం పైన్కోన్ వెక్టర్ డేటాబేస్ గురించి కంప్లీట్గా తెలుసుకుంటాం. పైన్కోన్ అంటే ఏమిటి, వెక్టర్ డీబీ ఎందుకు అవసరం, ఎంబెడింగ్స్, మెటాడేటా, సిమిలారిటీ సెర్చ్ ఎలా పనిచేస్తాయి, ర్యాగ్ అప్లికేషన్స్లో ఆ పైన్కోన్ వెక్టర్ డేటాబేస్ ఎలా యూస్ చేస్తారు, ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ అంటే డేటాని ఆర్గనైజ్డ్ వేగా స్టోర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, మార్క్స్, ఏ క్లాస్ చదువుతున్నాడు, ఏంటి, అవన్నీ ఒక టేబుల్ స్ట్రక్చర్లో స్టోర్ చేయడాన్ని డేటాబేస్ అంటారు. ఈ డేటాబేస్ MySQL, PostgreSQL, మాంగోలో అయితే డాక్యుమెంట్స్ ద్వారా మాంగోడిబి, ఇవన్నీ ట్రెడిషనల్ డేటాబేస్ అనమాట. ఇవన్నీ ట్రెడిషనల్ డేటాబేస్, లైక్ మనం టేబుల్ స్ట్రక్చర్లో స్టోర్ చేస్తాం. నౌ వెక్టర్ డేటాబేస్ అంటే ఏంటి? వెక్టర్ డేటాబేస్ అంటే ఏ సిస్టంలో డేటాని టెక్స్ట్ రూపంలో మాత్రమే స్టోర్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, టెక్స్ట్ ఉందనుకోండి, ఏఐ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ద వరల్డ్. ఈ టెక్స్ట్ ఉందనుకోండి, ఈ టెక్స్ట్ని డైరెక్ట్గా వెక్టర్ బేస్లో స్టోర్ చేయదు. వెక్టర్ డేటాబేస్లో ఎలా స్టోర్ చేస్తుంది? ఫస్ట్ ఎంబెడింగ్ మోడల్ తీసుకుంటుంది. మన దగ్గర చాలా ఎంబెడింగ్ మోడల్స్ ఉంటాయి, దానిలో ఒక ఎంబెడింగ్ మోడల్స్ తీసుకుంటుంది. ఆ ఎంబెడింగ్ మోడల్స్ ద్వారా ఈ టెక్స్ట్ని నెంబర్స్ ఎరేగా స్టోర్ చేస్తుంది. లైక్ 0.03354, 0.04459, లైక్ దిస్ 1024 డైమెన్షన్స్ అన్నమాట. ఈ వెక్టర్ డేటాబేస్లో 1024 డైమెన్షన్స్ ఉంటాయి. అసలు డైమెన్షన్స్ అంటే ఏంటి? డైమెన్షన్స్ అంటే వెక్టర్లో ఉన్న మొత్తం వాల్యూస్ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 డైమెన్షన్ తీసుకుంటే ఇందులో 2 నెంబర్స్ ఉన్నాయి. ఇది 2 డైమెన్షనల్ వెక్టర్. 10, 20, 30 ఉంటే 3 డైమెన్షనల్ వెక్టర్. లైక్ వెక్టర్ డేటాబేస్ అనేది 1024 డైమెన్షన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. ఒక స్టూడెంట్ని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తాం? మీన్స్ స్టూడెంట్ ఉంటే, స్టూడెంట్ అయితే హైట్, వెయిట్ ద్వారా ఈ 2 ఫీచర్స్ని బట్టి డిస్క్రైబ్ చేస్తాం. మోర్ ఫీచర్స్ కావాలంటే హైట్, వెయిట్, ఏజ్, మార్క్స్, ఇలా మోర్ ఫీచర్స్తో డిస్క్రైబ్ చేస్తాం. అదే ఏఐ ఎంబెడింగ్లో ఎంబెడింగ్ మోడల్ని బట్టి ఆ సెంటెన్స్ని తీసుకొని దాని ఫీచర్స్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఏఐ ఈజ్ ద ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్. ఆ సెంటెన్స్ని బట్టి ఆ ఫీచర్ని డిస్క్రైబ్ చేస్తుంది. లైక్ ఏఐ ఈజ్ ద ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్ కదా, దాని మీనింగ్, ఆ మీనింగ్ అంటే ఏంటి, దాని కంటెక్స్ట్, ఆ టాపిక్ ఏంటి, దాని రిలేషన్షిప్, అండ్ ఏ లాంగ్వేజ్ ప్యాటర్న్లో ఉంది, ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి మనకి 1024 డైమెన్షన్స్ దీని ద్వారా రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం పైన్కోన్ వెక్టర్ డీబీ డాష్బోర్డ్ని చూద్దాం. అసలు అది ఎలా వర్క్ అవుతుంది, దానిలో ఇండెక్సెస్ ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ ఎలా స్టోర్ చేస్తాము డేటాని అనే డీటెయిల్స్ దానిలో చూద్దాం. ఇక్కడ పైన్కోన్ వెక్టర్ డేటాబేస్ సర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, పైన్కోన్ ఈజ్ ఎ ఫుల్లీ మేనేజ్డ్ serverless vector database designed specially to store, index and query high dimensional vector database embeddings. Vector embeddings, high dimensional means 1024 dimension. దీనిలో www.pinecone.io క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ we can go start building. దీనికి ముందు మనం అకౌంట్ అడుగుతుంది, లైక్ జీమెయిల్ అకౌంట్, గిట్హబ్ అకౌంట్. ఆ అకౌంట్ని ఇవ్వాలి. దాని తర్వాత స్టార్ట్ బిల్డింగ్ ఫర్ ఫ్రీ without paid credentials. I'm building a small and personal project. What are you building or exploring? RAG agents. What kind of data do you have? Vector embeddings. How will you build your solution? AI assisted development. Which AI coding assistant are you using? Cursor, Cloud Code, GitHub. I'm choosing other. నేను యాంటీగ్రావిటీ యూస్ చేస్తాను. యాంటీగ్రావిటీ. సో మనం అకౌంట్ ఇస్తే ఆల్రెడీ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్లోకి వెళ్తే ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇండెక్స్ 0, అసిస్టెంట్ 0, ఏపీఐ కీస్ 0,
యూజర్స్ 1 యూజర్, క్రియేట్ రేట్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుందనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ అకౌంట్ క్రియేట్ చేశాను. సో, దానిలో మీకు డెమో చూపిస్తాను. సో, మనం డిఫాల్ట్‌గా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంది కదా! దాన్ని క్లిక్ చేద్దాం. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో ఒక డాష్‌బోర్డ్ చూపిస్తుంది. గెట్ స్టార్టెడ్, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఇంపోర్ట్ చేయాలి కోడ్‌లో. మనకి ఇక్కడ మెయిన్‌లీ పైన్‌కోన్ ఇంపోర్ట్ చేయాలి అంటే ఏపీఐ కీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఏపీఐ కీ ద్వారానే ఈ పైన్‌కోన్ వెక్టర్ డేటాబేస్‌ని కనెక్ట్ చేస్తాము. సో, దానిలో ఇండెక్సెస్ క్రియేట్ చేయాలి, మెటాడేటా అవన్నీ ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ ఏపీఐ కీ యూజ్ చేసుకోవడానికి అండ్ ఇండెక్సెస్ క్రియేట్ చేసి కోడ్‌లో రిప్రజెంట్ చేయడానికి మనం సింపుల్ కోడ్ రాద్దాం. ఆ కోడ్‌తో మనం వెక్టర్ డేటాబేస్ ఎలా కనెక్ట్ చేద్దాం ఏంటో చూద్దాం. దిస్ ఈస్ ద శాంపుల్ కోడ్ ఫర్ ది పైన్‌కోన్ వెక్టర్ డేటాబేస్. ఫస్ట్ మనం ఫ్రమ్ పైన్‌కోడ్ ఇంపోర్ట్ పైన్‌కోన్‌లో ఉన్న క్లాసెస్‌ని ఇంపోర్ట్ చేస్తాము. నెక్స్ట్ సర్వర్లెస్ స్పెక్. దట్ మీన్స్ పైన్‌కోన్ అనేది సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అనమాట. పైన్‌కోన్ అనేది సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. అంటే ఏంటి? పైన్‌కోన్ వెక్టర్ డేటాబేస్‌కి డాష్‌బోర్డ్ నేను ఆల్రెడీ చూపించాను కదా! యూఐ ఉంటుంది డాష్‌బోర్డ్. అక్కడ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు, వెక్టర్స్ కౌంట్ చేయొచ్చు, శాంపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, క్వెర్రీస్ రన్ చేయొచ్చు, యూసేజ్ మానిటర్ చేయొచ్చు, ఏపీఐ కీస్‌ని మేనేజ్ చేయొచ్చు. ఆ డాష్‌బోర్డ్‌లో మనకి ఈ డాష్‌బోర్డ్‌లో ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు, వెక్టర్స్ కౌంట్ చేయొచ్చు, శాంపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, క్వెర్రీస్ రాయొచ్చు, ఎంత యూసేజ్ చేస్తాం ఏంటో మానిటర్ చేయొచ్చు, ఏపీఐ కీస్ మేనేజ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ ఇది బ్యాక్ ఎండ్ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అనమాట. దట్ మీన్స్ ఈ ట్రెడిషనల్ డేటాబేస్‌లో డేటాని స్టోరేజ్ చేసినప్పుడు ఆ స్టోరేజ్ అనేది సిపియు, ర్యామ్, స్కేలింగ్ మీద డిపెండ్ అవుతాయి. బట్ వెక్టర్ డీబీ అనేది ఏపీఐ కీ మీద డిపెండ్ అవుతుంది. ఈ పైన్‌కోన్ వెక్టర్ డీబీ ఈ ఏపీఐని తీసుకొని సర్వర్స్‌ని ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తుంది. అందుకని ఈ పైన్‌కోన్ వెక్టర్ డేటాబేస్‌ని సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి .env అనమాట. .env అనేది ఈ ఫైల్‌లో ఉన్న ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోడ్ చేయడానికి మనం .env ఫైల్ వాడతాం. అంటే పైన్‌కోన్‌కి ఏపీఐకి అవసరం అని చెప్పాను కదా! సో, ఆ ఏపీఐకి స్టోర్ చేసుకోవడానికి .env యూజ్ చేస్తాము. సో, ఏపీఐకి ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ పైన్‌కోన్ డాష్‌బోర్డ్‌కి వెళ్తే పైన్‌కోన్ డాష్‌బోర్డ్‌లో ఏపీఐ కీస్ అని ఉంటుంది. ఇక్కడ ఏపీఐ కీ క్రియేట్ చేయాలి. సో, ఎగ్జాంపుల్ ఏదైనా నేమ్ ఇవ్వండి. వెక్టర్ అని ఇచ్చాను. కీ క్రియేట్ చేయండి. దీన్ని కాపీ చేయండి. దీన్ని కాపీ చేసి మనం ఈఎన్వి ఫైల్‌లో ఉన్న ఏపీఐకి ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఏపీఐకి ఆల్రెడీ ఇచ్చేసాను. లోడ్.env అంటే ఆ ఫైల్‌లో ఉన్న ఏపీఐ కీస్‌ని ఇక్కడ లోడ్ చేసుకుంటున్నాం ఈ కోడ్‌లో. ఇక్కడ ఏపీఐకి ఓఎస్ గెట్.env పైన్‌కోన్ ఏపీఐకి అంటే ఇక్కడ ఓఎస్ అంటే మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అంటే ఏంటి? పైథాన్‌లో ఈ ఓఎస్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేస్తే మన ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇంటరాక్ట్ చేయగలమంట ఆ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ రీడ్ చేయడము, ఫోల్డర్ క్రియేట్ చేయడము, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యాక్సెస్ చేయడము, ఫైల్ పాత్స్ హ్యాండిల్ చేయడము. ఈ హ్యాండిల్ బేస్ అంతా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హ్యాండిల్ చేయగలమన్నమాట. సో, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనం ఈ ఏపీఐ కీని గెట్ చేస్తున్నాం ఇక్కడ. అంటే మనం చెప్తున్నాం అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్‌లో నుంచి పైన్‌కోన్ కీ అనేది మాకు ఇవ్వు అని చెప్పి ఇక్కడ గెట్.env యూజ్ చేస్తాం. అసల ఈ ఏపీఐకి ఎందుకంటే ఒక వెబ్‌సైట్ లాగిన్ కోసం ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎలా అవసరమవుతాయో పైన్‌కోన్‌కి కూడా ఏపీఐకి అలా అవసరం అనమాట. సో, ఇక్కడ ఏపీఐకి అనేది మ్యాండేటరీ. సో, ఇక్కడ పీసీ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం పైన్‌కోన్ క్లయింట్‌కి. ఇది పైన్‌కోన్ అకౌంట్‌తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో, ఆఫ్టర్ కనెక్షన్ తర్వాత పైన్‌కోన్ కరెక్ట్‌గా కనెక్ట్ అయిందో లేదో చెక్ చేయడానికి మనం ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇండెక్స్. ఇండెక్స్ అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ పైన్‌కోన్‌లో ఇండెక్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో, మైఎస్‌క్యూఎల్‌లో డేటా అనేది టేబుల్స్ ద్వారా స్టోర్ చేస్తాం కదా! లైక్ ఎంప్లాయీ ఐడీ, నేమ్, 1, 2, ఏబీసీ సో అండ్ సో. బట్ పైన్‌కోన్‌లో ఇండెక్స్ నేమ్ ఇస్తామన్నమాట. నేను ఇక్కడ ఇండెక్స్ నేమ్ వచ్చేసి రాగ్ ఇచ్చాను.
ఇండెక్స్ నేమ్ వచ్చేసి ర్యాక్, దానికి డిఫాల్ట్ నేమ్ వచ్చేసి డిఫాల్ట్ ఐడి వచ్చేసి AI1 ఇచ్చాను. AI1 ఇవి ఎలా స్టోర్ అవుతాయి? ఎంబెడింగ్స్ లో స్టోర్ అవుతాయి. అండ్ ఆ ఇండెక్స్ కి మెటాడేటా మనం ఏదైతే టెక్స్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్ ఇస్తాను అనమాట. ఇక్కడ నేను టెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ద వరల్డ్. సో మనకి ట్రెడిషనల్ డేటాబేస్లో అయితే డేటా వచ్చేసి టేబుల్స్ ద్వారా స్టోర్ అవుతుంది. పైన్కోన్ వెక్టర్ డేటాబేస్లో అయితే మనం ఇండెక్స్ ఇస్తామన్నమాట. ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ఇండెక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి ఒక ఐడి క్రియేట్ చేస్తాం. ఆ ఐడి అనేది ఎంబెడింగ్ మోడల్ ద్వారా ఎంబెడింగ్స్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత మనకి ఆ ఇండెక్స్కి డేటా ఇస్తాము త్రూ మెటా డేటా ద్వారా. సో ఇప్పుడు మనం పైన్కోన్లో ఇండెక్స్ ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. సో ఇక్కడ పైన్కోన్ డాష్బోర్డ్లో డేటాబేస్ క్లిక్ చేస్తే డేటాబేస్ ఇండెక్సెస్ అని ఉంటుంది. ఇక్కడ మనకి క్రియేట్ ద ఇండెక్స్ని క్రియేట్ చేస్తాం. నేను ఆల్రెడీ ర్యాగ్ ఇండెక్స్ క్రియేట్ చేశాను. సో ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. దానికి మనం ఒక నేమ్ ఇస్తాము. AI2 మనకి మోడల్ వచ్చేసి ఇక్కడ కాన్ఫిగరేషన్ దేంతో కాన్ఫిగరేషన్ చేస్తాము మోడల్స్ అనమాట. ఇవన్నీ ఎంబెడింగ్ మోడల్స్ అనమాట. సో మనం కస్టమ్ మోడల్స్ కావాలన్నా కూడా సెట్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి లామా టెక్స్ట్ ఎంబెడ్ V2 ఎన్విడియా మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మోడల్ కాన్ఫిగరేషన్స్ అంతా ఇక్కడ చూపిస్తుంది. మల్టీ టెక్స్ట్, వెక్టర్ టైప్ డెన్స్, ఎన్ని టోకెన్స్ యూస్ చేస్తుంది, దాని ప్రైస్ ఎంత, డైమెన్షన్స్ ఎంత, మెట్రిక్ కోసైన్ అంటే ఏంటి. కోసైన్ మీన్స్ ఇది సిమిలారిటీ సెర్చ్ కోసం యూస్ చేస్తాం అనమాట. మనం ఇచ్చిన డేటాకి సిమిలారిటీ సెర్చ్ చేయిస్తాం. సో దానికి మెట్రిక్ కోసైన్ ఇస్తాము. ఈ వెక్టర్ టైప్ డెన్స్ అంటే ఏంటి? ఈ వెక్టర్ డేటాబేస్లో వెక్టర్ టైప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, డెన్స్ అండ్ పార్స్. ఈ డెన్స్ అంటే ఏంటి, పార్స్ అంటే ఏంటో చూద్దాం. పైన్కోన్లో డెన్స్ వెక్టర్ అంటే ఈచ్ డైమెన్షనల్లో ఉండే వాల్యూస్ అనమాట. ఫర్ సపోజ్ నేను 5 డైమెన్షనల్ ఎరే తీసుకున్నాను అనుకోండి, 0.12, 0.5, ఇది 5 డైమెన్షనల్ వెక్టర్ అనమాట. దీనిలో ఈచ్ కాలమ్కి వాల్యూస్ ఉన్నాయి. సో దీన్ని డెన్స్ వెక్టర్ అంటారు. అదే స్పార్స్ వెక్టర్ అంటే సమ్ వాల్యూస్ 0 ఉంటాయి అన్నమాట. సమ్ ఆఫ్ ది కాలమ్స్ 0 ఉంటాయి. దాన్ని స్పార్స్ అంటారు. సో ఇది మనం సెలెక్ట్ చేసుకున్న మోడల్ బట్టి ఉంటుంది. ఈ డెన్స్ వెక్టర్ ని జనరేట్ చేసే మోడల్స్ ఏంటంటే లామా టెక్స్ట్ ఎంబెడింగ్ V2 మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసిన మోడల్, BGE, OpenAI టెక్స్ట్ ఎంబెడింగ్ 3 స్మాల్, ఇవన్నీ డెన్స్ వెక్టర్ ని జనరేట్ చేస్తాయి అన్నమాట. సో ఎంబెడింగ్ మోడల్స్ టెక్స్ట్ ని డెన్స్ వెక్టర్ గా కన్వర్ట్ చేస్తాయి. పైన్కోన్ ఈ డెన్స్ వెక్టర్ ని స్టోర్ చేసి సిమిలారిటీ సెర్చ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం AI2 ఇండెక్స్ క్రియేట్ చేసాము. ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఏ మోడల్తో కనెక్ట్ చేసాము, ఏం రీజియన్, హోస్ట్, ఇవన్నీ చూపిస్తుంది అనమాట. మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి, పైథాన్ కోడ్లో మొత్తం ఇనిషియలైజేషన్ మొత్తం ఇక్కడ ఇస్తుంది. కనెక్షన్లో మనం దీన్ని కాపీ చేసుకొని కోడ్లో పేస్ట్ చేసుకోవడమే. సో మనం రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే అప్సెట్ రికార్డ్ చేస్తాము. ఇక్కడ నేను రికార్డ్ అప్డేట్ చేస్తున్నాను. సో ID 123 టెక్స్ట్ పైథాన్ టెక్స్ట్ ఇచ్చాను, సమ్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అప్సెట్ చేశాను. చూడండి ఇక్కడ ID అండ్ టెక్స్ట్ అప్సెట్ అయ్యింది. ఇక్కడ మనకు చూపిస్తుంది ఎన్ని టోకెన్స్ యూజ్ అయినాయి. ఇక్కడ టాప్ k = 10 అంటే 10 సిమిలర్ రిజల్ట్స్ ఇవ్వు అని పైన్కోన్కి చెప్తామన్నమాట. సో టాప్ 10 మీన్స్ 10 సిమిలర్ రిజల్ట్స్. అంటే ఇన్ కేస్ టాప్ k = 2 అన్నాం అనుకోండి, అప్పుడు టాప్ 2 సిమిలర్ రికార్డ్స్ ఇస్తుంది. నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సిమిలారిటీ సెర్చ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంబెడ్ టోకెన్స్ అంటే మీ టెక్స్ట్లో పైన్కోన్ ఎంబెడింగ్ మోడల్ ప్రాసెస్ చేసిన టోకెన్స్ అనమాట. ఇన్ని టోకెన్స్ మీద ప్రాసెస్ చేస్తుంది. అండ్ RU అంటే రీడింగ్ యూనిట్స్, అంటే సెర్చ్ చేయడానికి పైన్కోన్ యూస్ చేసిన రిసోర్సెస్ అనమాట. స్కోర్, ఇది సిమిలారిటీ స్కోర్ అనమాట. పైన్కోన్ కంపేర్ చేస్తుంది, లైక్ సెర్చ్ టెక్ వర్సెస్ స్టోర్డ్ వెక్టర్ ఎంత మ్యాచ్ అయిందో స్కోర్ ఇస్తుంది అనమాట. 0.293 అంటే కొంత సిమిలారిటీ సెర్చ్ ఉంటుంది. 1.0 ఉంటే కంప్లీట్ సెర్చ్ అనమాట. లైక్ 0.05 అంటే కొంచెం ఎక్కువ సెర్చ్, సిమిలారిటీ సెర్చ్ ఎక్కువ ఉంటుంది, లైక్ దట్. సో మనం ఇండెక్స్ క్రియేట్ చేసేసి ఒక ఆబ్జెక్ట్కి ఇండెక్స్ ఇస్తాము. ఆ ఇండెక్స్ నేమ్ ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటాడేటా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మెటాడేటా ఫిల్టరింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మెటాడేటా ఫిల్టరింగ్. ఈ పైన్కోన్లో మెటాడేటా ఫిల్టరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే పైన్‌కోన్‌లో ప్రతి వెక్టర్‌కి మెటాడేటా అనే అడిషనల్ ఇన్ఫర్మేషన్ చేయొచ్చనమాట. సపోజ్ ఇండెక్స్ క్రియేట్ చేశాం కదా! ఇండెక్స్‌లో ఎగ్జాంపుల్ ఓన్లీ 1 రికార్డే ఉంది రైట్ నౌ. సో, ఇన్ ఫ్యూచర్‌లో మనకి 1000 రికార్డ్స్ అయ్యాయనుకోండి. మనం ఎలా ఫిల్టర్ చేస్తాము? ఆ 1000 రికార్డ్స్‌లో మనకి 1000 సమ్ ఆఫ్ ది రికార్డ్స్ ఏఐ మీద, సమ్ ఆఫ్ ది రికార్డ్స్ పైథాన్ మీద, సమ్ ఆఫ్ ది రికార్డ్స్ రియాక్ట్, ఎంఎల్ ఇలా ఉన్నాయనుకోండి. నాకు ఓన్లీ ఇప్పుడు ఏఐ రికార్డ్సే కావాలి. సో, ఈ ఏఐ రికార్డ్స్‌ని ఇండెక్స్ నుంచి ఎలా తీసుకొస్తాం? దానికి మనం ఈ మెటాడేటాని యూజ్ చేస్తామనమాట. ఈ మెటాడేటా ఫిల్టరింగ్ ద్వారా మనం సిమిలారిటీ సెర్చ్ చేస్తాం. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏఐ డాక్యుమెంట్సే ఇవ్వు, ఏఐ డాక్యుమెంట్సే ఇవ్వు అని చెప్తాం. ఈ ఏఐ డాక్యుమెంట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా ఇప్పుడు నేను 2, 3 ఇయర్స్ నుంచి ఏఐ డాక్యుమెంట్స్ దీనిలో ఇండెక్స్‌లో అప్‌లోడ్ చేశాను. సో, 2023, 24, 25, 26 ఈ 4 ఇయర్స్ నుంచి ఈ ఏఐ డాక్యుమెంట్స్ అనేవి ఇండెక్స్‌లో అప్‌లోడ్ చేశాను. నాకు సమ్ పర్టిక్యులర్ ఇయర్ నుంచే నాకు ఏఐ డాక్యుమెంట్స్ కావాలి. నాకు ఈ పర్టిక్యులర్ ఇయర్ నుంచే నాకు ఏఐ డాక్యుమెంట్స్ ఇవ్వు అని చెప్పి మెటాడేటా ఫిల్టర్ ద్వారా మనం సెర్చ్ చేస్తాం. పర్టిక్యులర్ ఇయర్‌లో పర్టిక్యులర్ ఏఐ డాక్యుమెంట్స్, పర్టిక్యులర్ సిమిలారిటీ సెర్చ్ చేసి ఇస్తుందనమాట. సో, ద రికార్డ్స్ వచ్చేసి ఐడీ ఇస్తాము. టెక్స్ట్ మనం డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్స్ గ్రాప్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాను. సో, కేటగరీ ఇచ్చాను. ఆథర్ అండ్ ఏ ఇయర్‌లో కావాలి. సో, ఇలా మనం మెటాడేటా ద్వారా పర్టిక్యులర్ డేటాని ఫెచ్ చేసుకోవడానికి మనం మెటాడేటా ఫిల్టర్ యూజ్ చేస్తాము. సో, ఇక్కడ రాగ్ ఇండెక్స్‌లో నేను మెటాడేటా ఫిల్టర్ అప్లై చేశాను. సో, డేటా ఫిల్టరింగ్ ఎలా అప్లై అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను రాగ్ ఇండెక్స్‌కి వెళ్ళాను. రాగ్ ఇండెక్స్‌లో మనం ఫిల్టర్ అప్లై చేసాము. ఫిల్టర్‌లో మనం ఇన్ కేస్ ఇయర్ వచ్చేసి 2026 చూద్దాం. సెర్చ్ చేస్తాము. సో, మనకి ఇక్కడ రిజల్ట్ ఇస్తుందనమాట. అండ్ ఇయర్, కేటగిరీ, ఆథర్ ఇక్కడ ఫిల్టర్స్ మనం ఏమైనా ఫిల్టర్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ సో మెనీ ఫిల్టర్స్ మనం అప్లై చేసుకోవచ్చు. దీని ద్వారా మెటాడేటా ఫిల్టర్ అనేది మనం ఈజీగా సమ్ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌ని ఫెచ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో, ఫైనల్‌గా ఇక్కడ నేను రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాను. సో, మనం రన్ చేద్దాం కోడ్‌ని. సో, ఇక్కడ చూడండి నేను పైథాన్ టెస్ట్ కోడ్ రన్ చేశాను. పైన్‌కోన్ అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయింది. ఎన్ని డైమెన్షన్స్ అండ్ టోటల్ వెక్టర్స్. రాగ్ ఇండెక్స్‌లో ఓన్లీ 1 వెక్టర్ ఉంది. సో, టోటల్ వెక్టర్ మెట్రిక్ వచ్చేసి కోసైన్ ఫర్ సిమిలారిటీ సెర్చ్. నేమ్ స్పేసెస్ 1 ఉంది. డిస్‌ప్లే అంతా మనకి చూపిస్తుందనమాట. వాల్యూస్ ఇవొచ్చేసి ఎంబెడింగ్ వాల్యూస్ అనమాట. అండ్ మెటాడేటా ఆథర్ ఇవన్నీ మెటాడేటా చూపిస్తుంది. యూసేజ్, కంటెంట్ లెంత్ ఎంత, కనెక్షన్స్ అన్నీ ఇలా చూపిస్తుందనమాట. సో, ఈ వీడియో మీకు యూజ్ అయిందని ఆశిస్తున్నాను. పైన్‌కోన్ వెక్టర్ డేటాబేస్ గురించి మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ వచ్చుంటుందని భావిస్తున్నాను. సో, ఇలాంటి ఏఐ, రాగ్, వెక్టర్ డేటాబేస్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ స్కైమైండ్ ఏఐ విత్ మనీషాను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. మరీ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ బిల్డింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. దిస్ ఈజ్ మనీషా సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.